వాహనం అంటే ఏమిటి? దేవతలకు వాహనాలు ఉండటంలో విశేషం ఏంటి? విశేషము అన్న శబ్దంలోనే వాహనం అన్న శబ్దం కూడా మనకు ధ్వనిస్తుంది. ఒక భగవంతునికి సంబంధించి ఒక నామం ఉన్నది అనుకుందాం. శ్రీమన్నారాయణమూర్తి. ఓం నమో నారాయణాయ. వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ అనే ఈ మంత్రం స్వామి వాహనంగా మనం భావన చేయాలి. స్వామి నామాన్ని ఇలా మనం ఉచ్చరించినప్పుడు స్వామి శక్తిని వాహకంగా మారిన ఈ నామమే మన మనస్సులో స్వామి ఉనికిని స్థిరపరుస్తుంది. లోకంలో స్వామి అన్నప్పుడు, స్వామిని అన్నప్పుడు సమస్త దేవీ దేవతలకు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలను అధిరోహించి ఆ దేవతలు యుద్ధాలు చేసేటటువంటి వారు, దర్శనం ఇచ్చేటటువంటి వారు అని మన పురాణాలన్నీ వివరిస్తాయి. అయితే గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తికి వాహనం. ఏనాడు ఉపయోగించలేదా స్వామి? వృషభ వాహనుడు ఈశ్వరుడు. ఉపయోగించలేదా మహానుభావుడు? మూషిక వాహనుడు వినాయకుడు. మయూర వాహనుడు కుమారస్వామి. సింహవాహిని పార్వతి. ఉలూకము గుడ్లగూప వాహనం లక్ష్మీదేవికి. ఉష్ట్రవాహనం ఒంటె ఆంజనేయ స్వామి వారికి. ఇలా ఏ దేవతా స్వరూపాన్ని మనం గమనించినా కూడా ఆ స్వరూపానికి ఒక వాహనం. కుబేరుడు నరవాహనం, ఇంద్రుడు ఐరావతం, అగ్నిహోత్రుడు గుర్రం పైన, వరుణుడు మొసలి పైన, మన్మధుడు చిలుక పైన. వాహనాలు ఉండడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆయా దైవస్వరూపాలను ఈ వాహనంలో ఉండేటటువంటి జంతువులు, జీవులు ప్రతిబింబిస్తాయి. ఐరావతం మదం, ఐశ్వర్యం, డబ్బు, అధికారం, పెద్దరికం ఇంద్రునదే. గరుత్మంతుడిని అధిరోహించేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఏనాడు అధిరోహించలేదు. అలా వాహనంగా ఉన్నాడా స్వామి? తాను భక్తుడు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ రూపాలలో మనం దైవాన్ని స్మరించాలి అని మనకు ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే జ్యోతిషపరంగా వైజ్ఞానికంగా పరిశీలించినప్పుడు వియన్ మండలంలో ఉండే ఈ నక్షత్రాలన్నీ కూడా నక్షత్రాల మండలాలకు ఒక మండలం వెనుక ఉండే మరి ఒక మండలం ఆయా జంతువుల పేర్లతో ప్రసిద్ధం. వినాయక మండలం దిగువన ఉండే నక్షత్రాలని కలిపితే మూషక మండలం, వీణా మండలం, సర్పధారి మండలం. శ్రవణ నక్షత్రానికి దిగువన ఉంటుంది కాబట్టి ఆ శ్రీమన్నారాయణమూర్తి సర్పం పైన శయనించినట్లుగా మనకు పురాణం వర్ణిస్తుంది. అలాగే కన్య అమ్మవారికి ప్రతీక రాశి. ఆ కన్య పైన ఉండేటటువంటి రాశి సింహరాశి, సింహవాహిని అమ్మవారు. ఈశ్వరుడు మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రానికి ప్రతీకగా చెబుతాం. ఆర్ద్ర నక్షత్రానికి ముందుగా ఉండేటటువంటి నక్షత్రం వృషభ వాహనం, వృషభ రాశి. ఈ రకంగా పురాణాలు ఆకాశంలో ఉండే నక్షత్రాల కదలికలను వాహనాలుగా మనకు సంబోధన చేసే విధంగా ఏర్పాటు చేశాయి. పరమాత్మ ఆ వాహనం పైన వేంచేపు చేస్తాడు అన్నప్పుడు అన్నింటికంటే ముందు ఆలోచించవలసింది పరమాత్మ నామం. పరమాత్మ శక్తిని వాహకంగా మారి మన వద్దకు చేరుస్తుంది నామం కనుక పరోక్షంగా అది కూడా వాహనమే. ఆకాశంలో ఉండే పక్షి గరుత్మంతుడు నారాయణమూర్తికి వాహనం. నీటిలో ఉండే హంస స్వామికి వాహనం. భూమి మీద పెరిగేటటువంటి చెట్టు కల్పవృక్షం స్వామికి వాహనం. ఇలా చూసినట్లయితే సమస్త జీవకోటి స్వామికి వాహనం అని చెప్పడంలో ఉండే రెండవ అర్థం ఏమిటి అంటే ఆయా జీవకోటిలో ఉండేటటువంటి ఆత్మశక్తి, ప్రాణశక్తి అది పరమాత్మ స్వరూపం. మనలో దైవం, సమస్త జీవకోటిలో దైవం, చరాచర ప్రపంచమంతా కూడా దైవమే అనే ఆలోచన మనకు పెంచే నిమిత్తమే వాహనం. గణపతిని పూజ చేస్తాం, వినాయకుడిని కూడా పూజ చేస్తాం, శివుడిని పూజ చేస్తున్నాం, శివుడి మెడలో ఉండే సర్పాన్ని కూడా పూజ చేస్తాం, నాగుల చవితి అంటూ ప్రత్యేకంగా కూడా పాటిస్తాం. ఇది అర్థం.